नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। 40वें डिवीजन के कॉर्पोरेटर मारूपल्ली रवि ने कहा कि तेलंगाना राज्य में टीआरएस सरकार के राज में लोग खुशी खुशी रहते हैं। उन्होंने कहा कि यह दुख की बात है कि चुनाव में झूठे वादे करके सत्ता में आए कांग्रेस के लोगों ने विकास के लिए कोई कदम नहीं उठाया। पूरे राज्य में टीआरसी पार्टी द्वारा आयोजित विजय दिवस के तहत टीआरसी पार्टी के नेताओं ने वरंगल शहर की सीमा के उर्सू करीमबाद में पेड़ों के झुंड में विजय दिवस मनाया। 40वें डिवीजन के कॉर्पोरेटर मारूपल्ली रवि, डीआरएस नेता वनम कुमार मारूपल्ली, गौतम रवि, अशोक, सरिता करुणा, नरसिंह राव, राजू और अन्य ने कार्यक्रम में भाग लिया और केसीआर की तस्वीर पर दूध से अभिषेक किया और लोगों को फल बांटे। इस अवसर पर बोलते हुए कॉर्पोरेटर मारूपल्ली ने कहा कि तेलंगाना राज्य में टीआरएस सरकार के राज में लोग खुशी खुशी रहते हैं। उन्होंने कहा कि यह दुख की बात है कि चुनाव में झूठे वादे करके सत्ता में आए कांग्रेस के लोगों ने विकास के लिए कोई कदम नहीं उठाया। స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసీఆర్ మద్దతుగా 11 రోజులు ఉద్యోగం చేయడం మీదనే ఇలా కేసీఆర్ గారి అమాన్య దిశ విరమించుకో ఈ రోజు నుంచి మేము తెలంగాణ రాష్ట్రం ప్రక్రియను ప్రారంభిస్తామని ఆనాటి ప్రభుత్వం ప్రకటించిన మీదట ఇదే రోజు మనకు విజయం చేకూరిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో ఆంధ్ర పాలకుల చేతిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ చిన్న భిన్నమైంది. ప్రజలకు ఎటువంటి వనరులు లేవు, ఉద్యోగాలు లేవు అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేనిఫెస్టో లేకున్నా ప్రజల కోరిక మేరకు ప్రజల పరిస్థితులను గమనించి అనేక సంక్షేమ పథకాలు పెట్టి విజయవంతం చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి లేనిపోని ఆశలు చూపించి అనేక వాగ్దానాలను కురిపించి అధికారం వచ్చిన తర్వాత ఇలా ప్రజలకు మొండి చేయడం, చేయి చూపించడం అని జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 6 గ్యారెంటీలు అన్నారు, ఏ ఒక్క గ్యారెంటీ లేదు, అన్ని బోగస్ హామీలే, ఏ ఒక్కటి నెరవేర్చలేరు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఇలా ప్రజలందరూ కోరుకుంటారు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆరే రావాలని. ఇలా కేసీఆర్ గారు కనుక మళ్ళీ ఆయనకు మద్దతుగా మన ప్రజలందరూ ఉన్నామని కూడా చాలా దిక్కులు ఎక్కడ పడితే అక్కడ ప్రజలు, సామాన్యులు, ఎటువంటి ఏం తెలియని వాళ్ళు, నిరుద్యోగులు కానీ నిరక్షరాస్య ప్రజలు కూడా ఇవాళ కేసీఆర్ కావాలి అంటాను, మేధావులు అంటాను. మరి ఇంతమంది అయితే రాబో రోజులలో ప్రజలు కూడా కేసీఆర్కే మద్దతు ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత విజయోత్సవ సభ బ్రహ్మైనందుకు మేము కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రజలకు కూడా పనులను పంపిణీ కూడా చేయడం జరిగింది. కేసీఆర్ గారు చేపట్టే ఏ కార్యక్రమానికైనా మేమంతా మద్దతు ఉండి రాబో రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యడానికి మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.